ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఒక్కటే, మీరు బాగుపడాలి, మీ తలరాతలు మారాలి అని అంటే చదువు ఒక్కటే పరిష్కారం. అందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల్ని ప్రతి నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో ఈరోజు డైట్ ఛార్జెస్ కానీ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ పెంచి విద్య ఒక్కటే మీ జీవితంలో మార్పు తీసుకొస్తుంది, మీ తలరాతలు మారుస్తుంది. ఇబ్రహీంపట్నం దగ్గర ఉండే మధు యాస్కి గారు ఈరోజు అమెరికాకి వెళ్ళి ఒక గొప్ప న్యాయ కోవిదుడు కాగలిగిండంటే చదువుకోవడం వల్ల కాగలిగిండు. బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయిందంటే చదువుకోవడంతోనే అయిండు. పెద్దలు కేశవరావు గారు మాకందరికీ ఆదర్శప్రాయుడు అయిందంటే చదువుకోవడం వల్ల అయ్యిండు. ఈరోజు పొన్నం ప్రభాకర్ మంత్రి అయిందంటే చదువుకోవడం వల్ల అయ్యిండు. ఇక్కడున్న యువకులకు నా సూచన ఒక్కటే, చదువు ఒక్కటే మన తలరాతను మారుస్తుంది. మీకు నాణ్యమైన చదువిచ్చి మీ అర్హత తగ్గ ఉద్యోగాన్ని ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా. మీరు మా కుటుంబ సభ్యులు.